అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హౌస్లో ఏం జరగబోతోంది, అలాగే ఎవరు గెలిచారు, ఎవరు కాంతారా టీంకి చీప్ అయ్యారు, ఏ ఏ టాస్కులు పెట్టారు, ఇవన్నీ కూడా చూద్దాం. అలాగే ఓటింగ్ ఎలా ఉందో కూడా చూద్దాం. మిడ్ వీక్ ఎవరు అవ్వచ్చు కూడా చూద్దాం అన్నమాట. ఈరోజు అయితే టాస్క్ కలర్ టాస్క్ ప్రోమోలో చూశారు కదా, కలర్స్ టాస్క్ ఒకటి జరుగుద్ది. తర్వాత ఒక బొమ్మ పట్టుకొని తీసుకెళ్ళి బోన్లో వేయాలన్నమాట. ఎవరు ఫాస్ట్గా వెళ్తే వాళ్ళు వెనక వెళ్ళిన వాళ్ళు అవుట్ అయిపోతారు, ఫాస్ట్గా వెళ్ళిన వాళ్ళు ఉంటారనమాట. ఆ టాస్క్ ఒకటి జరిగింది. ఈ టాస్కులన్నీ చూస్తే లాస్ట్కి పృథ్వీ నబెలు చీప్ కంటెండర్స్ అవుతారనమాట. చీప్ కంటెండర్స్లో చీప్గా మన నబెల్ అయినట్టు కాంతారా టీంకి న్యూస్ అయితే వస్తుంది. ఇంకా ఫుల్ అప్డేట్ తెలీదు నాకైతే. నబెల్ అని ఇన్ఫర్మేషన్ ఉంది. నబెల్ అయితే కాంతారా టీంకి అయినట్లయితే అప్డేట్ ఉంది. మరి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు జరగబోయే టాస్క్లు అవే అనమాట. మిషన్ పృథ్వీ చేతికి వస్తుంది అనమాట. అప్పుడు ప్రేరణ నబెల్ ఉంటారు. అప్పుడు పృథ్వీ అయితే నబెల్ని సెలెక్ట్ చేస్తాడంట. ఇదంతా మనం ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఈ కంటెండర్స్ అయితే లాస్ట్కి వాళ్ళిద్దరు అయ్యారనమాట. ఎవరు విన్నర్ అనేది కన్ఫర్మేషన్ ఇంకా రాగానే మళ్ళీ చెప్తాం మీకు, ఫుల్ అప్డేట్ రాగానే. అలాగే మిడ్ వీక్ ఎవరు ఎలిమినేట్ కావచ్చు అంటే పక్కాగా నైనికానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అవ్వచ్చు ఒకవేళ అయితే కనుక. లేదంటే హౌస్ మేట్స్ చేతిలో పెట్టి ఎవరు అని అంటే వేరే పేరు చెప్తే మాత్రం వాళ్ళని సీక్రెట్ రూమ్లో పెట్టవచ్చు మణికంఠ కానీ. ఇంక వాళ్ళందరూ చాలామంది ఎక్కువ మంది కోపంగా మణికంఠ మీద ఉన్నారు కాబట్టి మణికంఠ పేరు చెప్పే అవకాశం ఉంది. లేదా అట్లా కాదని ఇంకెవరి పేరు అన్న చెప్తే లీస్ట్లో వాళ్ళే ఉంటే వాళ్ళని మిడ్ వీక్ ఎలిమినేట్ చేస్తారు. వీకెండ్లో ఒకరిని చేయొచ్చు అనుకుంటున్నా. ఆ తర్వాత ఓటంగా అయితే నబెలు నిఖిల్ పోటాపోటీగా ఉన్నారు. నిఖిల్కి అయితే ఈ వారం వాళ్ళ కన్నడ బ్యాచ్ మొత్తం ఓటింగు నిఖిల్కి పడుతుందేమో. ఎందుకంటే ప్రేరణ నామినేషన్లో లేదు, పృథ్వీ నామినేషన్లో లేడు, యష్మి వాళ్ళు ఎట్లయినా పక్కాగా బయట అనుకొని వాళ్ళు ఒకవేళ నామినేషన్లో లేకపోతే ఒకళ్ళకొకళ్ళకి షేర్ అవుతాయి అని నేను అనుకుంటున్నా. కన్నడ వాళ్ళు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. నిఖిల్కి అయితే ఆ ఓటింగ్ ఫుల్ ఓటింగ్ నెంబర్ 1లో అసలు ఉండుంటాడు నాకు తెలిసి. నబీల్ కను తనకి ఇక్కడ పోల్స్లో సేమ్ చూపిస్తుంది కానీ నాకు తెలిసి నిఖిలే ఉంటాడు ఫస్ట్ ప్లేస్లో. ఆ తర్వాత వాళ్ళిద్దరు తర్వాత మణికంఠ ఉన్నాడు థర్డ్ ప్లేస్లో. మణికంఠకైతే ఏదో ఒక సింపతి వర్కౌట్ అవుతుంది కానీ హౌజ్లో టార్చర్ బాబు, అందరినీ బుర్ర తింటాడు. 4th ప్లేస్కి పడిపోయింది మనం విష్ణుప్రియ. ఫస్ట్లో టాప్లో ఉండేది ఆ అమ్మాయి, 25% వచ్చేది కానీ ఇప్పుడు 15%కి వచ్చింది. 10% ఓటింగ్ పడిపోయింది ఆ అమ్మాయికి. తర్వాత మా ఆదిత్య గారు, ఆ తర్వాత నైనిక ఉన్నారనమాట. ఇక లైవ్లో ఏం జరిగిందనేది మీకు సింపుల్గా చెప్తా ఫ్రెండ్స్, బోర్ కొట్టకుండా. సీతాన్ని తీసేస్తారు కదా, ఫస్ట్ మణికంఠాన్ని తీసేశారు. అది అయిపోయిన తర్వాత సీతాన్ని తీసేసిన తర్వాత లైవ్ అనమాట, ఎపిసోడ్ అయిపోయింది కదా. ఇంకా సీత తెగ ఫీల్ అవుతుందనమాట. నన్ను ఎందుకు తీసేశారు, నేను ఒక్క టాస్క్ కూడా ఆడలేదు అని. అందరికి అవకాశం ఇవ్వాలి అని నువ్వే పోకుండా ఉన్నావు. నిఖిల్ చూడు తను ఆడతాడు, వేరే వాళ్ళకి ఎక్కడ ఎవరికి అవకాశం ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు కదా. మరి నిన్నే అడిగారు కదా మీలో ఎవరో ఇద్దరు పేర్లు నువ్వే చెప్పని, అప్పుడు ఎందుకు చెప్పలేదు నువ్వు? పింకీ పాంకీ అనుకుంటారు 2 ఏళ్ళు చూపించి అందులో ఎవరిది వస్తే వాళ్ళదని చెప్తుంది. అట్లా ఎట్లుంటుంది చెప్పు? అందులో 2 నబీలే అనుకుందనుకో, నబీల్ ఉంటాడు. ప్రేరణ అనుకుందనుకో, ప్రేరణ ఉంటుంది. ఆ ప్రేరణ మీద విషం గక్కుతుంది ఆ పిల్ల. ఆమె నాకంటే ప్రేరణ ఎలా ఎక్కువ అది ఇది అని అమ్మాయి టాస్క్లో ఆడుతుంది కదా బాగానే, నీకంటే బాగానే. నువ్వైతే ఇప్పుడు 2 వారాల నుండి ఒక్క టాస్క్ కూడా ఆడలే కదా, దాన్ని బట్టి చూస్తారు కదా. అలాగే విష్ణుప్రియాని ఎందుకు తీసేయరు అంటది, నబిల్ని ఎందుకు తీసేయరు, టాస్క్ ఓడిపోయిండుగా అంటది. టాస్క్ ఓడిపోయినవా గెలిచిన వాళ్ళని తీసేయమంటుంది. మరి లాస్ట్ టైం నబిల్ కూడా బెలూన్ టాస్క్లో ఓడిపోయింది. మరి అప్పుడు వాళ్ళు తీసేస్తే అంత రాద్ధాంతం చేశారు కదా మీరే. ఆ విషయం మాట్లాడుకుంటారనమాట. ఆ నైనిక అయితే అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ, మళ్ళీ నిన్ను తీసేయడం కరెక్ట్ కాదని సీత దగ్గర. అబ్బబ్బబ్బబ్బా, పిల్ల అయితే ఎక్కడ మాటలు అక్కడే చెప్తుంది. ఏడకి పోస్ట్ ఆఫీస్ లాగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ విష్ణుప్రియ అనేమో నాకు అర్థమైంది వాళ్ళు నన్ను ఎందుకు తీసేయలేదంటే నేను ఫిజికల్ టాస్కులు గట్టిగా ఆడగలను కాబట్టి నన్ను తీసేయలేదు అని నాకు అర్థమైంది. వాళ్ళు చెప్పింది వాళ్ళైతే వాళ్ళ దృష్టిలో అయితే నేను లేనంట. ఫిజికల్గా నేను ఆడగలుగుతు కాబట్టి ఫిట్ ఉన్న వాళ్ళని తీసేయదలుచుకోలేదు. ప్రేరణ కూడా ఫిజికల్గా ఆడగలిగిద్ది మంచిగా అని మా ఇద్దరిని తీసేయదలుచుకోలేదంట అని చెప్పిద్ది అనమాట.
నాకేదో నువ్వే ఏదో రకరకంగా ఆలోచించి ఫీల్ అవుతున్నావేమో అనిపిస్తుందని విష్ణుప్రియ చెప్పిద్ది. అలాగే యష్మి దగ్గరకు పోయి నేను అదే లాస్ట్ అప్పుడు మణికంఠ బదులు యష్మిని తీసేద్దామని అనుకున్నారు కదా వీళ్ళు, అప్పుడు అనమాట. అంటే నేను అలా కాదు, మాది గ్రూప్ డిస్కషన్లో అలా అనుకున్నాం, కానీ మణికంఠని ఎందుకు తీసేయడం అని. అది గ్రూపు అందరు కలిసి తీసుకున్న డెసిషను, నా ఒక్కంది కాదు. నువ్వేమన్నా హట్ అయ్యి ఉంటే సారీ క్షమించి అంటది. కానీ నేను ఏం లేదురా, నేను అప్పుడే మర్చిపోయినా. అంటే ఏదో పిలుస్తుందట ఈ అమ్మాయిని ముద్దుగా, విష్ణుప్రియ నువ్వు అలా పిలవట్లేదంటేనే నువ్వు హట్ అయినవని నాకు అనిపించిందని ఈ అమ్మాయి అంటది. లేదురా అదేం లేదురా నేను అప్పుడే మర్చిపోయి అంటుంది. కానీ పృథ్వీతోని నిఖిల్తోని పొద్దాక చెప్తూనే ఉంది. ఎలా అంటది నన్ను, నాకు ఏడుపు వచ్చింది, బాధ వేసిందని. విష్ణుప్రియ ఒక్కతనలే కదా అక్కడ, అందరు గ్రూప్ కలిసి తీసుకున్న డెసిషన్ అది. అట్లా అనమాట. లైవ్ అయితే ఆ సీతా సోది, ఆ ట్రూ కలర్స్ ఏది విషయం ఉన్న విష్ణుప్రియ తప్పుంటే ఒప్పుకుంటుందబ్బా. ఆ అమ్మాయి కన్నింగ్ కాదు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పట్లేదు. ఇప్పటివరకు అయితే నేను చూసిన వరకు గేమ్స్ ఆడదు, కన్నింగ్ మాటలు చెప్పదు. అమ్మాయి దగ్గర అలాంటివి లేవు, 2 షేడ్స్ లేవు. ఏదో అమ్మాయి ఉండాల్సిన రీతిలో ఎట్లుంటుందో అట్లే ఉంటుంది తప్ప ట్రూ కలర్స్ ఇట్లాంటివి అయితే అమ్మాయికి తెలియదు. అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా, ఆ వీక్ ఒకలాగా అయితే ఉండట్లేదు అమ్మాయి అయితే. అదైతే మెచ్చుకోవచ్చు అమ్మాయిని. కాకపోతే టాస్కులు ఆడలేదని ఇప్పటివరకు బయట టాక్. కానీ ఆ అమ్మాయి ఆడితే గట్టిగా ఆడిద్దేమో తర్వాత. మొన్న కూడా నిన్న స్విమ్మింగ్ పూల్ టాస్క్లో బాగానే ఆడింది కదా. అదే అనమాట. అది ఫ్రెండ్స్ లైవ్లో జరిగింది. అయితే ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ఎమ్మడే అప్డేట్ వస్తుంది మీకు.